ఈ 30వ వేడుకకు రావటం అన్నది అది నాకు బాధ్యత. వెళ్తే ఏం చెప్తారో తెలియదు గాని వెళ్ళకపోతే మాత్రం నేను మీ ఫ్రెండ్ వింధ్యకి విడాకులు ఇచ్చేస్తాను. ఏంటి, వింధ్యవతినికి విడాకులిస్తానంటున్నాడా? మరి నువ్వు వెళ్ళి రాజేష్ అన్నయ్యతో మాట్లాడి ఆపకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ? వెళ్ళాలని, వెళ్ళి నా స్నేహితురాల జీవితం కాపాడాలని నా ప్రాణం ఎంతగానో కొట్టుకుంటుంది. కానీ అత్తయ్యకిచ్చిన మాట, ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకం నా కాళ్ళని కదలనివ్వట్లేదు. అయ్యో ఏంటి వదిన, అవతల వింధ్య వదిన జీవితం నాశనం అవుతుంటే అమ్మ మాట మీరను, అన్నయ్య గీసిన గీత దాటను అని కూర్చున్నావేంటి? వదిన, నువ్వే కదా చెప్పావు వింధ్య వదిన నీకోసమే పెళ్లి చేసుకుని ఈ ఊరికొచ్చిందని. తనకి ఊర్లో నువ్వు తప్ప ఇంకెవరున్నారు వదిన? నువ్వున్నావనే ధైర్యంతోనే కదా తనకి కష్టం వస్తే నీతో చెప్పుకోవడానికి ఈ ఇంటికొచ్చింది. కానీ నువ్వేమో మాట్లాడకుండా పంపించేశావు. ఈ పరిస్థితిలో నువ్వు వింధ్య వదిన పక్కన నిలబడాలి కదా, తన కాపురం చక్కదిద్దాలి కదా. మా అన్నయ్య నీపై పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వేం వమ్ము చేయట్లేదు, నువ్వేం తప్పు చేయట్లేదు కదా. ఒక జీవితాన్ని, ఒక సంసారాన్ని నిలబెడుతున్నావు. వదిన, నువ్వింకేం ఆలోచించకు, నేను కూడా నీతో పాటొస్తాను. పద వెళ్దాం. అయితే ఈ విషయం నేను అత్తయ్యకి చెప్తాను. ఆవిడ పరిస్థితిని అర్థం చేసుకుని మనల్ని వెళ్ళమంటారేమో. అబ్బా ఏంటొదినా నువ్వు? చెప్పాక అమ్మ మనల్ని వెళ్ళొద్దంటే అప్పుడేం చేస్తావు? నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏముంది అంటే నీ దగ్గర సమాధానం ఏముంది? కానీ చెప్పకుండా వెళ్తే ఆ గిల్టీ ఫీలింగ్ నన్ను వెంటాడుతుంది. ఇప్పటికే ఒకసారి రాజేష్ గారిని కలిసి మాట్లాడడానికి వెళ్ళాను అనే అనుమానంతో అత్తయ్య గారు నా మీద చాలా సీరియస్ గా ఉన్నారు. ఆయనేమో తల్లి మాటని ఎదిరించి మరీ ఆవిడ మాటలు నమ్మకుండా నన్ను నమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితులు దాటి నేను ఎలా వెళ్లేది? సరే, నువ్వు వెళ్ళొద్దు. ఎంతో పెద్ద ప్రాబ్లం అయితే తప్ప రాజేష్ అన్నయ్య అంత పట్టుపట్టాడు కదా. నువ్వేం వెళ్ళొద్దు వదినా. విడాకులిచ్చి వింధ్యవదిన్ని ఎలాగో ఇంట్లోంచి గెంటేస్తాడు. అప్పుడు వదిన ఏ నుయ్యో గుయ్యో చూసుకుని అందులో తను శ్రీజ, నువ్వు మాత్రం అలా మాట్లాడొద్దు, నా ప్రాణం పోతుంది. ఏంటొదినా ఇది? నేను నా ఫ్రెండ్ జీవితం నాశనం కానివ్వను. నేనుండగా అలా జరగనివ్వను. అయితే తొందరగా రెడీ అవ్వొదినా, మనం వెళ్దాం. రావొదినా, రా. నాకు 2 రోజులు టైం కావాలి. మొత్తం ఆధారాలతో నీ ముందుంటాను. వదినా, వదినా, తొందరగా వెళ్దాం వదినా. మళ్ళీ లేట్ అయితే అక్కడ ఏదైనా జరగచ్చు. సరే పద. శ్రీజ, ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? గుడికమ్మా. గుడికా? సడన్ గా ఇప్పుడు గుడెందుకు గుర్తొచ్చింది? కొంచెం మనశ్శాంతి కోసం గుడికి వెళ్దామని నేనే అన్నాను అత్తయ్య. అంటే
మేము ఇంట్లో నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావా? అయ్యో అదేం కాదత్తయ్యా, నాకే వెళ్ళాలి అనిపించింది. నిజం చెప్పండి, మీరిద్దరు గుడికే వెళ్తున్నారా? అది అత్తయ్య, అది శ్రీజ, మేము- నువ్వు చెప్పు, ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? అమ్మా అది అది అమ్మా, ఏంటమ్మా ఇది? ఈ ఇంట్లో నా భార్యకి గుడికి వెళ్ళే స్వతంత్రం కూడా లేదా? నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? అది కాదురా, బయట పరిస్థితులు ఇంట్లో జరుగుతున్నవేమీ బాగోలేదు. ఒకదానికొకటి. ఇంకా చాలమ్మా. ఇన్ని రోజులు నా భార్యపై అనుమానపడ్డావు, ఇప్పుడు నీ కన్న కూతురిపై కూడానా? ఎందుకమ్మా రోజు రోజుకి నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు? సంధ్య, మీరు వెళ్ళండి. శ్రీజ, వదిన తీసుకెళ్ళు. సరే అన్నయ్య. వదినా, వెళ్దాం పద. సంధ్య, నువ్వు గుడికి వెళ్తున్నావో లేదో తెలీదు. నువ్వు గుడికి వెళ్తున్నావని బయట నలుగురికి తెలియాలి అంటే దేవుడి కోసం కాకపోయినా ఇరుగు పొరుగు వాళ్ల కోసమైనా ఇది తీసుకెళ్ళాలి. అది పూజేం చేయించట్లేదు కదా, జస్ట్ నార్మల్గా వదిన దేవుణ్ణి చూడాలి అంది. అందుకే పూల సజ్జ తీసుకోలేదమ్మా వదిన. వదిన తీసుకో, వెళ్దాం పద. ఇవ్వండి అత్తయ్య. అన్నయ్య వెళ్ళొస్తాం అన్నయ్య. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఉమ్. ఒరే, నువ్వు నా ప్రతి మాటకి అడ్డొస్తున్నావు. సంధ్యకి అబద్ధం చెప్పడం రాదు. తన కళ్ళల్లో నేను కంగారం చూశాను. నువ్వేమో నా మాట నమ్మడం లేదు. అలా ఏం కాదులేమ్మా. ఏదైనా ఉంటే నా భార్య నాకు చెప్తుంది కదా. దయచేసి నువ్వు సంధ్య గురించి అలా ఆలోచించొద్దు. అసలు వీళ్ళు నిజంగానే గుడికి వెళ్తున్నారా? నాకైతే ఎందుకో అనుమానంగానే ఉంది. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? నీకనవసరం. ఏమండి, అలా కాదండి. ఈరోజు శ్రావణ శుక్రవారం, ఇంట్లో పూజ జరగకుండా ఎవరు బయటకు వెళ్ళకూడదండి. ముఖ్యంగా భర్తగా మీరు పూజలో ఉండాలి. మనశ్శాంతి లేని ఇంట్లో చేసే పూజకి విలువే ఉంటుంది. అలా అనకండి. ప్రతి ఆడది తన కుటుంబం, తన భర్త బావుండాలని, తన 5వ తనం 100 ఏళ్లు పసుపు కుంకుమలుగా మారి తనతో ఉంటూ తన భర్తకి శ్రీరామరక్ష అవ్వాలని పూజ చేసి భర్త కాళ్ళకి నమస్కారం చేసి తలపై అక్షింతలు వేయించుకోవాలి. నా చేతితో అక్షింతలు వెయ్యడం కాదు కదా, నా కాళ్ళు ముట్టుకోవడానికి కూడా అర్హత లేదు నీకు. ఏమండి, ప్లీజ్ అండి, పూజ చేయకుండా వెళ్తే మంచిది కాదండి. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వనండి. అలాంటి గొప్ప పూజలు కుటుంబం కోసం, భర్త పిల్లల కోసం బ్రతికే ఆడవాళ్లు చెయ్యాలి. నీలా మోసం చేస్తూ బ్రతికే వాళ్ళు కాదు. ఏమండి, నా మాట వినండి. ఏమండి, నా మాట వినండి, ప్లీజ్ అండి, ఆగండి. ఏమండి, నా మీద కోపం దేవుడి మీద ఎందుకండి చూపిస్తారు? నా మాట వినండి. ఏమండి, ఏమండి, ప్లీజ్ అండి. ఏమండి, ఏమండి, నా మాట వినండి, ప్లీజ్ అండి. పూజ అయిన తర్వాత వెళ్దాం కానండి. ఏమండి, ఆగండి. ఏమండి,
ఇసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా పొరపడిన పగకు నేనే పావును కానా దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా ఏమైందమ్మా? పుస్తుల తాడు ఎలా తెగిపోయింది? నాకు అదే భయంగా ఉంది అత్తయ్య. శ్రావణ శుక్రవారం రోజు ఇలా పోస్తలు తెగిపోవడం అరెస్టు. ఏం జరుగుతుందో ఏంటో నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదత్తయ్య. నాకు చాలా కంగారుగా ఉంది. ఇదేంటి భగవంతుడా, ఇలా జరిగింది? ఇలా జరగడం అంత మంచిది కాదు. ఈ పిల్ల ఇప్పటికే భయపడిపోతుంది. అదేం కాదులే వింధ్య, నువ్వేం కంగారు పడుకో. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి. నీ చెయ్యి తగిలి ఏం జరగలేదు కదా, అదేం అపశకనం కాదులే, భయపడకు. ఈ రోజు వాడేం చెప్పినా మేం నీ వెనకే ఉంటాం. నువ్వేం టెన్షన్ పడుకో. నువ్వు ఈ పూసలు తీస్తూ ఉండు. నేను వెళ్ళి వీటిని గుచ్చడానికి కొత్త తాడికి పసుపు రాసి తీసుకొస్తాను, సరేనా? ఆహా, సూపర్. నువ్వెన్ని పూజలు చేసినా డ్రామాలాడినా పైనున్న ఆ దేవుడు నీ కథకి ఎండింగ్ స్క్రీన్ పే రాసేశాడు. నీ క్లైమాక్స్ సింబాలిక్గా ఇదిగో ఇది. గ్రేట్, గాడ్ ఇస్ గ్రేట్. ఎందుకు మౌనిక ఇలా హింసిస్తున్నావు నన్ను? ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా? నేను హింసిస్తున్నానా? నువ్వే నా బావని హింసిస్తున్నావు. ఇంట్లో అందరి బాధకి నువ్వే కారణమవుతున్నావు. ఎనీహౌ, ఈ రోజుతో ఈ ఇంటికి నీకు బంధం సంబంధం రెండూ తెగిపోతాయిగా. నీ పుస్తల తాడులాగా. రేపటి నుంచి ఇంట్లో నువ్వు ఈ నల్ల పూసలాగే అవుతావు. అంటే ఎవరికి కనిపించవన్నమాట. నా నుంచి ఏదైనా తీసుకో, నా ప్రాణమైనా తీసుకో, కానీ నా భర్త నుంచి నన్ను దూరం చేయకు. నేను బ్రతకలేను. నువ్వే పరిష్కారం చూపించాలమ్మా. స్వామి, భారమంతా నీపైనే ఉంది.
శ్రీజ, అత్తయ్య గారికి అసలే అనుమానంగా ఉంది. రాజేష్ గారు వస్తే మాట్లాడి విషయం ఏంటో తెలుసుకుని త్వరగా వెళ్ళిపోవాలి. శ్రీజ, ఆయనకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు, ఎక్కడున్నారో కనుక్కో. వదినా, గుడికని ఇంట్లో చెప్పొచ్చాం కదా, అంత కంగారు పడతావెందుకు? ఇదిగో రాజేష్ అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడు. హలో రాజేష్ గారు, ఎక్కడున్నారు? నేను గుడికి వచ్చేసాను సంజయ్ గారు, మీరెక్కడున్నారు? మేం గుళ్ళోనే ఉన్నామండి. అదిగో అన్నయ్య వచ్చేసాడు. అన్నయ్య, అన్నయ్య, వింధ్య వదిన చాలా మంచిది, తన్ని బాధ పెట్టద్దు ప్లీజ్. శ్రీజ, నేను సంజయ్ గారితో పర్సనల్గా మాట్లాడాలి. సరే అన్నయ్య. వదిన, మీరిద్దరూ మాట్లాడుతుండండి, నేను అక్కడ వెయిట్ చేస్తాను. ఏంటండి మీరేం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? వింధ్యకి విడాకులు ఇవ్వడం ఏంటండి? ఎందుకు ఇలా మారిపోయారు? వదినా, ఈ మధ్య మనకి పెద్ద పనేం ఉండట్లేదు. అవును వదినా. వదినా, అటు చూడు. వదినా, శ్రీజ ఏంటి ఇక్కడుంది? వెళ్ళి అడుగుదాం పదా. పదా. అమ్మో, వీళ్ళొస్తున్నారేంటి? వీళ్ళు వదిన్ని చూస్తే ప్రమాదం. అమ్మ శ్రీజ, ఏంటి గుడికొచ్చావా? ఒక్కదానివే వచ్చావా లేదా ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నావా? ఏ, నేను గుడికి రాకూడదా? మీరు వచ్చిన పని చూసుకోండి. అయ్యో, ఏదో కనిపించావని పలకరిస్తే మరీ ఇంత పొగరవసరమా? పద వదిన, మనం వెళ్దాం. వదిన వీళ్ళ కంట్లో పడకపోతే బాగుండు. ఇది వదినా అసలు విషయము. వీళ్ళిద్దరూ రహస్యంగా కలుసుకుంటే ఆ శ్రీజనేమో అక్కడ కాపలా కాస్తుంది. పైకి చెప్పేవి మాత్రం నీతి కబుర్లు. పార్వతమ్మకు చెప్పకుండా వచ్చినట్టున్నారు. ఫోన్ చేసి చెప్తాం పద. పద పద. సమాధానం చెప్పండి రాజేష్ గారు, ఏం ఆలోచిస్తున్నారు? నన్ను ఎందుకు రమ్మన్నారు? సంధ్య గారు, మీతో మాట్లాడాలని, నా గుండెల్లో నలిగే బాధని మీతో చెప్పుకోవాలని చాలా స్ట్రగుల్ అయ్యాను. కానీ నేను చెప్తే మీరెలా రియాక్ట్ అవుతారో అని నేను ఇంతలా ఆలోచిస్తున్నాను. ఇది నాకు సంబంధించిన విషయం. ఈ ఇంట్లో నా మాట అంటే ఎవ్వరికి విలువ లేకుండా పోయింది. స్పీకర్ ఆన్ చేయి వదినా. ఈ శాంతి ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తోంది? వీళ్ళకి వేరే పనే ఉండదా? హలో హలో వదిన గారు, సంధ్య ఎక్కడుంది? ఎక్కడుంటే మీకేంటి? అయినా మీ కళ్ళన్నీ మా ఇంటి మీదే ఉంటాయా? మా కోడలు మా ఇంట్లోనే ఉంది. ఇంట్లో ఉందా? మరి ఇక్కడ గుళ్ళో ఉందెవరు? పైగా మీ అమ్మాయి కూడా ఉంది. అయితే ఇప్పుడేంటి? నా కూతురు కోడలు గుడికి వెళ్ళకూడదా? హా, గుడికి బడికి వెళ్ళకూడదని ఎవరంటారు వదినా? కానీ కట్టుకున్న మొగుడుండగా ఫ్రెండ్ మొగుడితే వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి? ఏంటి ఏం మాట్లాడుతున్నారు?
నిజమే మాట్లాడుతున్న వదిన గారు. మీ కోడలు ఆ రాజేష్ని రహస్యంగా కలవడానికి వచ్చింది. పైగా సిగ్గు లేకుండా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి కాపలాగా మీ కూతుర్ని పెట్టుకుంది. ఏంటి మీరు చెప్పేది? అర్థం కావట్లేదా వదిన గారు? మీ కోడలు మీ కూతుర్ని కాపలాగా పెట్టి ఆ రాజేష్తో తిరుగుతుంది. మీరేమో ఒట్టేసింది, గీత గీశాను అంటూ వాళ్ళ మీద బోలెడంత నమ్మకం పెట్టుకున్నారు. తీరా చూస్తే మీ కోడలు వెలుగబెట్టే వ్యవహారం ఇది. మీరు చెప్పేదంతా నిజమా? నేనేం పొరపడట్లేదు కదా? ఆహా, పొరపడేది మేం కాదు వదిన గారు. మీరే ఇంతకాలం మీ కోడలు మంచిదని పొరపాటు పడ్డారు. సంధ్య తిరిగితే తిరిగింది, తనతో పాటు మీ కూతుర్ని ఎందుకు తీసుకెళ్తుంది? ఆ, అదే వదిన గారు, పెళ్లి కావలసిన పిల్లని తీసుకెళ్లి చెడగొడుతుంది వదిన మీ కోడలు. ఇవన్నీ బయటకు తెలిస్తే ఇంటి పరువు ఉంటుందా ఊడుతుందా? పెళ్లి సంబంధాలు వస్తాయా మీ పిల్లకి? మీకింకా నమ్మకం కలగడం లేదనుకుంటా. ఇక్కడ జరిగేదంతా ఫోన్లో వీడియో తీసి పెట్టమంటారా? వద్దు, అలాంటివేమీ చెయ్యొద్దు. నేనే వస్తాను. మరీ మంచిది వదిన గారు, మీకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు. రండి త్వరగా. అయ్యో భగవంతుడా, ఈ సంధ్య ఎందుకు ఇలా చేస్తుంది? వీళ్ళు చూస్తేనేమో ఇలా మాట్లాడుతున్నారు. ఆ మాటలు వాళ్ళ నోళ్లతో ఆగుతాయా? గోరంతని కొండంతని చేసి అందరికీ అల్లరి చేస్తారు. వెళ్తాను. నా కొడుకుని ఎందుకు మోసం చేస్తుంది? ఆ రాజేష్ ఎందుకు వస్తున్నాడు? వాడితో ఎందుకు రహస్యంగా మాట్లాడుతుంది? అన్నీ తెలుసుకుంటాను. మీ ఫ్రెండ్కి క్యారెక్టరే లేదు. తను పతివ్రత కాదు. వింధ్య గురించి తప్పుగా మాట్లాడితే మీకు మర్యాద దక్కదు.